అనేక మంది ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ చైర్మన్లు, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్య నాయకులు, పార్టీ నాయకులు ఈరోజు పెద్ద ఎత్తున తమ్ముడు సతీష్ ఆటో యూనియన్ తరఫున వందలాది మందితో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నందుకు నా పక్షాన, కాంగ్రెస్ పార్టీ పక్షాన తమ్ముడు సతీష్ అన్నకి, వారి మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలలో గుడ్డి గుర్రాలు పళ్ళు తోమిన ఆనాడి పెద్దలు, ఆనాడు ముఖ్యమంత్రి గాని, ఆనాడి మంత్రులుగా ఉండి ఈనాడు జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో వచ్చి ఎటువంటి కారుకూతలు కూస్తున్నారో మీకు తెలియంది కాదు. ఆనాడు చూపించిన ప్రేమ, అభిమానం, ఆత్మీయత, పేదోడంటే హేళనగా మాట్లాడిన ఆనాటి పెద్దలు, ముఖ్యంగా ఆటో కార్మికులని అవహేళన చేసిన ఆనాటి పెద్దలు ఈనాటి వల్లవారిన ప్రేమ ఆటో కార్మికుల మీద చూపిస్తున్నారంటే వారి కపట ప్రేమ ఎలా ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్క విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తున్నాం, ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడి కోసం వచ్చిన ప్రభుత్వం, పేదోడి భుజాన్ని తట్టి అండగా ఉండే ప్రభుత్వం, పేదోడి కోసం ఎంత దూరమైనా ఈ ప్రభుత్వం ముందుకు నడిచే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం మీ దీవెనలతో ఇంకా 3 సంవత్సరాల 2 నెలలు ఈ విడతుంటది. మళ్ళీ ఎన్నికల్లో మీ దీవెనలతో మళ్ళీ 5 సంవత్సరాలు ఈ తెలంగాణ రాష్ట్రం పేదోళ్ళందరి కన్నీళ్లు తుడిసేంత వరకు ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వమే ఉంటది. ఆనాడు 10 సంవత్సరాల్లో పరిపాలించినప్పుడు పేదోడికి ఇల్లు కట్టించాలనే జ్ఞానం రాలేదు. ఎందుకు ఇల్లు కట్టించలేదో మీకు తెలియదు కాదు. పేదోడికి ఇల్లు కట్టిస్తే మాకు 1,00,000 కోట్ల కమిషన్ రాదు కదా, అదే కాళేశ్వరం కడితే 1,00,000 కోట్ల కమిషన్ వస్తుందని కాళేశ్వరం కట్టడానికి వాళ్ళు ప్రేమ చూపించారు తప్ప పేదోడికి ఇల్లు కట్టించే జ్ఞానము కూడా వాళ్ళకు లేకపోవటం దురదృష్టకరం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యము పేదోళ్ళకి ఇవ్వటమే కాకుండా, కొత్త రేషన్ కార్డులు ఇవ్వటమే కాకుండా, పాత రేషన్ కార్డులలో కొత్త పేర్లు చేర్చడమే కాకుండా, ఆర్టీసీ బస్సులో ఆడబిడ్డలు ఎంత దూరము ప్రయాణం చేసినా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా 200 యూనిట్లు ప్రతి పేదవాడి ఇంటికి ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం, మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, మీరు దీవించిన ప్రభుత్వం. ఇంకా ఇందిరమ్మ ఇళ్ల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతంలో ఇప్పుడు పూర్తి చేసుకునే కార్యక్రమాన్ని చేపట్టాం. రాబోయే కొద్ది రోజుల్లో పట్టణ ప్రాంతంలో ఉండే ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇళ్లు ఈ ప్రభుత్వం ఇచ్చి తీరుద్ది. ఇది మాటిస్తే తప్పే ప్రభుత్వం కాదు, కళ్ళబల్లి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు, పేదవాడి ప్రభుత్వంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వాన్ని ఈ బై ఎలక్షన్ లో వాళ్ళు గెలిస్తేనట ఏదో పొడుస్తారట. ఏం పొడుస్తారయ్యా అని మీ దగ్గరికి ఓట్లు అడగటానికి వచ్చినప్పుడు మీరు ప్రశ్నించండి, నిలదీయండి. అంతేకాదు మాజీ మంత్రి ఒక ఆయన నిన్ననో మొన్ననో అంటున్నాడు 500 రోజుల్లో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది అంటున్నాడు. ఎట్లొస్తుందయ్యా నీ ప్రభుత్వం 500 రోజుల్లో? అక్రమంగా కాళేశ్వరంలో సంపాదించిన 1,00,000 కోట్లు ప్రజల మీద చల్లి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టి నువ్వు అధికారంలోకి రావాలని పగట కలలు కంటున్నావు. 2 సార్లు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. మళ్ళీ నువ్వు ఎన్ని కుట్రాలు కుతంత్రాలు పన్నినా ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాలే కాదు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉంటది. మీ నాయన చేతే కాల ఇక నీ చేతేమైతుంది? ఈ ప్రభుత్వాన్ని దించాలనుకోవటం, దించడం అనేది మరొక్కసారి తెలుపుతూ, ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో మన అభ్యర్థిగా యువకుడు, మీ అందరికీ చిపరిచితుడు, ఈ ప్రాంతవాసి నవీన్ అన్న అని పిలిస్తే కూ అని పిలిస్తే పలికే వ్యక్తి, తన మీద కూడా వ్యక్తిగతంగా అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఎవరి చరిత్ర ఏంటో ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ కాదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కాబట్టి రేపు 11వ తారీఖు జరిగే ఎన్నికల్లో 2వ గుర్తు మన గుర్తు, హస్తం గుర్తు. హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ గారిని
గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో భాగంగా తన భుజాల మీద వేసుకొని గెలిపే లక్ష్యంగా కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి కూడా ప్రచారం చేస్తాను. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఎన్నికలు ఎలా జరగబోతున్నాయి? ప్రధానంగా మీకు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి పోరు ఎలా ఉండబోతుంది? కుతంత్రాలతో ఉన్న ప్రభుత్వం ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ప్రభుత్వానికి చిత్తశుద్ధితో పేదవాడి పక్షపాత పార్టీగా ప్రజా ప్రభుత్వంగా ఉన్న ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వానికి జరుగుతున్న యుద్ధం ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్. తప్పకుండా ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గారు అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారు. ఎవరు కుళ్ళు కుతంత్రాలు పన్నినా, ఎన్ని అవంతరాలు సృష్టించినా అని ప్రయత్నం చేసినా ఈ గెలుపుని ఎవరు కూడా ఆపలేరని కూడా తెలియజేస్తున్నా. 10 సంవత్సరాలు వారికి టైం ఇస్తే కనుక దానికి సంబంధించి కూడా ఎలాంటి అభివృద్ధి జరగలేదు. 1,00,000 ఇండ్లు ఇచ్చామని చెప్పేసి కూడా బీఆర్ఎస్గా ఏదైతే పార్టీ ఉందో దానికి సంబంధించి కూడా చెప్తున్నప్పటికీ కూడా మొండి గోడలతో కూడా ఇక్కడ ప్రజలకు ఇవ్వలేదని చెప్పేసి కూడా ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా. మొత్తం మీద కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి దీనికి సంబంధించి కూడా ప్రజలు పట్టం కడతారని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో సాయి, జూబ్లీహిల్స్.